Hi, Gate Warriors and Gate Aspirants. Welcome back to Dhaviri Academy. మనం గ్రాట్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ 2025 భాగంలో మనం ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయాలనుకున్నాం, గేట్ ఈసీఈ సిలబస్ ఎలా ఉండబోతుంది, దాని ప్రకారం ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, సిలబస్ని గురించి డిస్కస్ చేద్దాం. మనకి టెస్ట్ పేపర్స్ అయితే ఉండవు. మనకి ఈ వీడియోలో ప్రధానంగా మనం గేట్ సిలబస్ని అయితే డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ని ఏ చాప్టర్స్ అయితే చదివితే మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ అయితే రాగలవు, మరి ఎలా చదవాలనేది మరి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఈసీఈ సిలబస్ని అయితే మనం ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి గేటు యాస్పిరెంట్స్ ఎవరైనా మన వీడియోలో కామెంట్ పెట్టండి. సార్, నేను ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ గేట్, హౌ టు ప్రిపేర్ అని మీరు కామెంట్స్ పెడితే మరి ఆ విధంగా మనం కూడా హెల్ప్ చేయగలము. మరి ఐఎమ్ఏ ఆల్ ఇండియా 21st ర్యాంకర్ గేట్ 2020 నేను రాసి 25 years అవుతుంది. ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది కాబట్టి దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ నాది కూడా, నాకు ఆ యాస్పిరేషన్ ఉంది. పిల్లలకు చెప్తే నాకు ఉన్నది ఇది ఒక ప్లాట్ఫామ్లో చెప్తే 10 మందికి ఉపయోగపడుద్దని ఈ విధంగా చెప్తున్నాం. ఈరోజు మనం వీడియోలో అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో గేట్ ఏ విధంగా మరి ఏమేమి చాప్టర్స్ కవర్ అవుతాయి, సెకండ్ ఇయర్ ఏమేమి చాప్టర్స్ కవర్ అవుతాయి, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్. ఎక్కువగా గేట్కి వచ్చేది సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అయితే రావు స్టూడెంట్స్ అండ్ డియర్ స్టూడెంట్స్. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 100% వస్తుంది మనకి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 100%, మనకు ఫైనల్ ఇయర్ ఒక 50% కవర్ అవుతుంది. సెకండ్ ఇయర్ 100% సిలబస్ కవర్ అవుతుంది మనకి. థర్డ్ ఇయర్ 100% సిలబస్ కవర్ అవుతుంది మనకు. ఫోర్త్ ఇయర్ అయితే ఒక 50 to 60% అయితే కవర్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ అంతగా ఏం కవర్ అవుదామో మనకి. ఫస్ట్ ఇయర్ అందరికి వచ్చేసి అది కామన్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ అంత కవర్ అవ్వకపోవచ్చు. ఈ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, అన్ని బ్రాంచ్ వాళ్ళకి. మనం చూసినట్టయితే సెక్షన్ 1 ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, వెక్టర్ స్పేస్, ఇండిపెండెంట్, ఇవి మీ ఐపీలో కూడా చూసుంటారు. క్యాలిక్యులస్, అదేవిధంగా ఇంటిగ్రల్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రాపర్ ఇంటిగ్రల్, మ్యాక్స్, మినిమం, మల్టిపుల్ ఇంటిగ్రల్స్, లైన్, సర్ఫేస్, వాల్యూమ్, అదేవిధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఫస్ట్ ఆర్డర్, హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, పార్షియల్ వేరియబుల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అదే వెక్టర్ అనాలిసిస్, వెక్టర్స్ ఇన్ ప్లేన్ స్పేస్, వెక్టర్ ఆపరేషన్, గ్రేడియంట్, డైవర్జెన్స్, గాషియన్ అండ్ గ్రీన్ అండ్ స్ట్రోక్స్ థియరం. ఈ విధంగా మరి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అయితే కవర్ అవుతుంది. ప్రాబబిలిటీ, మనకి ప్రాబబిలిటీ ఉందనుకో, సపోజ్ ఈ కాంప్లెక్స్ అనాలిసిస్, ప్రాబబిలిటీ, ఈ మీడియన్, అన్ని బ్రాంచులకి దిస్ సిలబస్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్. అదేవిధంగా నెట్వర్క్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఈ సర్క్యూట్ అనాలిసిస్లో ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఇది సెకండ్ ఇయర్ సిలబస్, ఇది ఎక్కువగా సెకండ్ ఇయర్ సిలబస్. సెకండ్ ఇయర్ మరి సెమిస్టర్ వైజ్ వచ్చినప్పుడు ఇది సెకండ్ ఇయర్ 2-1లో వచ్చింది, 2-1, 2-2, 2-2 సెకండ్ ఇయర్లో వస్తుందో మరి నాకు అంత ఐడియా లేదు. కానీ ఇది సర్క్యూట్ అనాలిసిస్, నోడ్ మెష్ అనాలిసిస్, సూపర్పోజిషన్, థెవెనిన్స్, నార్టన్ థియరం, రెసిప్రొసిటీ, సైనసాయిడల్ స్టడీ స్టేట్ అనాలిసిస్, ఫేజర్స్, కాంప్లెక్స్ పవర్, ఇవి ఆర్ఎల్సి సర్క్యూట్, సొల్యూషన్ ఆఫ్ రెసిస్టర్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ సర్క్యూట్, సొల్యూషన్ ఆఫ్ నెట్వర్క్. ఈ విధంగా మరి ఉండటం జరిగింది. అదేవిధంగా లీనియర్ టు పోర్ట్ నెట్వర్క్ పారామీటర్, వైడ్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్, కంటిన్యూస్ సిగ్నల్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ అప్లికేషన్స్, డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్. మనకి ఇది డిఎస్పిలో వచ్చింది, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్లో మనకి వస్తుంది. డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, జెడ్ ట్రాన్స్ఫార్మ్, డిస్క్రీట్ టైమ్ ప్రాసెసింగ్ ఆఫ్ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్స్, ఎల్టీఐ, డెఫినేషన్, ప్రాపర్టీస్ అండ్ క్యాజువాలిటీ అండ్ స్టెబిలిటీ, ఇంపల్స్ రెస్పాన్స్, కన్వల్యూషన్, పోల్స్ అండ్ జీరోస్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఈ విధంగా మరి ఇది ఉండటం జరుగుతుంది. ఇది మనకు తెలిసి ఇది థర్డ్ ఇయర్ సిలబస్. థర్డ్ ఇయర్ సిలబస్లో రావటం జరుగుతుంది. 3-1లో రావచ్చు, 3-2లో రావచ్చు. అంత 3 ఫస్ట్ సెమిస్టర్లో రావచ్చు, థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లోనూ ఇది రావచ్చు. ఈ విధంగా ఈ విధంగా ఉండటం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ డివైజెస్, ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇది సెకండ్ ఇయర్ సిలబస్. మీద సెకండ్ ఇయర్
టూ ఫస్ట్ సెమిస్టర్లో వస్తుంది ఎలక్ట్రానిక్ డివైజెస్. మనకి బేసిక్స్ ఏబిసిడీలు ప్రతి ఒక్క స్టూడెంటు ఏబిసిడీలు ఫస్ట్ ఎల్కేజీ మరి ఫస్ట్ క్లాస్లో ఏబిసిడీలు ఏ విధంగా నేర్చుకున్నారు ఆల్ఫాబెట్లు, ఆ విధంగా ఒక ఈసీ స్టూడెంటు ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేది ఇక్కడి నుంచి నేర్చుకుంటాడు. అఫ్కోర్స్ ఆల్రెడీ మా ఫిజిక్స్ కొద్దిగా టచ్ ఉంటుంది, ఐపీలో కొద్దిగా టచ్ ఉండొచ్చు, కానీ ఐపీలో జస్ట్ ఫుల్ ఫామ్స్ అది తెలుస్తుంది. ఇక్కడ కంప్లీట్గా మరి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఈ విధంగా ఎనర్జీ బ్యాండ్స్, సెమీ కండక్టర్స్, ఈ విధంగా మరి క్యారియర్, డైరెక్ట్ ఇండైరెక్ట్ క్యారియర్, ట్రాన్స్పోర్ట్, డిఫ్యూజను, ఈ పిఎన్ డయోడ్స్ ఉంటాయి కదా, పిఎన్ డయోడ్స్, ఎన్పిఎన్, ఈ విధంగా ట్రాన్సిస్టర్స్, రీకాంబినేట్ క్యారియర్స్, పాయిజన్ కంటిన్యూస్, పిఎన్ జంక్షన్, జేఎన్ఆర్ డయోడ్, జేఎన్ఆర్ బ్రేక్ డౌన్ అంటారు, బీజేటీ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్, మాస్ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్, మాస్ఫెట్, ఎల్ఈడి, ఫోటో డయోడ్ అండ్ సోలార్ సెల్. ఈ విధంగా మరి ఇది బేసిక్స్ అనమాట, బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఇవి బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఈ బేసిక్స్లోనే కొద్దిగా డీప్ అడగవచ్చు, అంటే ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు ఇక్కడ ఎక్కువ అన్నీ ప్రతిదీ మీరు చూడండి. థియరిటికల్గా ఏముండదమ్మా పేపరు, మనం వీ యూస్ టు డిస్కస్ 1 by 1 పేపర్స్ ఆల్సో వీ యూస్ టు డిస్కస్ ఇన్ కమింగ్ డేస్. ఇది ఫిబ్రవరి మరి సెకండ్ వీక్లో ఫస్ట్ వీక్లో దీని ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి కమింగ్ వీక్స్లో వీ యూస్ టు డిస్కస్ పేపర్స్, ఈసీఈ పేపరు, కంప్యూటర్స్ పేపర్ ఎట్లా ఉంది, ఇన్స్ట్రుమెంటేషన్ పేపరు, మెకానికల్ పేపరు, సివిల్ పేపర్ ఎలాగ ఉంది, ఎలా వస్తుంది, ఎన్ని మార్క్స్కి రావచ్చు అనే విధంగా కూడా మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా సెక్షన్ 4లో ఎనలాగ్ సర్క్యూట్స్లో డయోడ్ సర్క్యూట్స్, క్లిప్పింగ్, క్లాంపింగ్, రెక్టిఫైర్స్ అంటే మనకి ఏసీ టు డీసీ కన్వర్టర్స్, రెక్టిఫైర్స్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్, బ్రిడ్జ్ వేవ్ రెక్టిఫైర్స్, ఈ విధంగా మరి రెక్టిఫైర్స్ ఉంటాయి. బీజేటీ మాస్ఫెట్ యాంప్లిఫైర్స్. సపోజ్ ఇక్కడ బేసిక్స్ తెలుసుకున్నాం కదా, ఎనలాగ్ సర్క్యూట్స్ని బిల్డప్ చేసేటప్పుడు మనకి యాంప్లిఫైర్ కావాలి, బయాసింగ్, ఏసీ కప్లింగ్, స్మాల్ సిగ్నల్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, కరెంట్ మిర్రర్, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్ అండ్ తర్వాత మరి మాస్ఫెట్ యాంప్లిఫైర్. ఇది ఆప్ యాంప్ సర్క్యూట్స్, ఇవి ఎనలాగ్లో యాంప్లిఫైర్స్ వస్తుంది, ఇన్వర్టర్ యాంప్లిఫైర్స్, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్స్, డిఫరెన్షియేటర్, ఇంటిగ్రేటర్స్, యాక్టివ్ ఫిల్టర్స్, స్మిత్ ట్రిగ్గర్స్, ఆసిలేటర్స్, ఈ విధంగా మరి ఆప్ యాంప్. నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయితే ఆప్ యాంప్. ఇది ఆప్ యాంప్ మరి ఇది మంచి సబ్జెక్ట్స్ ఉండే, దీనికి కొన్ని చాప్టర్స్ ఉండే, కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి. రాయ్ చౌదరి అని ఈ ఆప్ యాంప్ బుక్ అయితే రాయ్ చౌదరి ప్రతి ఒక్కరు కూడా మన కామెంట్స్లో పెడితే ఈ బుక్స్ కూడా నేను మరి ఏ బుక్ చదవాలి మీరు, ఆప్ యాంప్ సర్క్యూట్లో రాయ్ చౌదరి కూడా చదివితే మంచి. దానిలో కొన్ని ప్రాబ్లమాటిక్ ప్రతిదీ కూడా ఈ ఇన్వర్టింగ్ గెయిన్ ఎట్లా ఉంటుంది, మరి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ గెయిన్ ఎట్లా, మరి ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద యాంప్లిఫైర్స్, మరి ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎంత, మరి గెయిన్ ఎంత, మరి ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ అంటే ఏంటి, ఆ విధంగా కూడా ప్రాబ్లమ్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇదే విధంగా మరి డిజిటల్ సర్క్యూట్స్కి వెళ్ళాం. మనం డిజిటల్ సర్క్యూట్స్లోకి వెళితే నంబర్ రిప్రజెంట్, బైనరీ, ఫ్లూట్ అంటే వన్స్ అండ్ జీరోస్, వన్స్ జీరోస్ కాంబినేషను. సపోజ్ 4 ఉంది, 4 మనం డిజిటల్ ఏ విధంగా కన్వర్ట్ చేసి 1 0 0 అంటే 1 2 4 అంటే ఈ విధంగా మరి ఇది ఆల్రెడీ 4 వచ్చింది. చూడండి 8 ఉందనుకో, 8ని బైనరీలోకి 1 0 0 ఈ విధంగా మరి సిలబస్ అంతా ఈ విధంగా ఉంటుంది. దీనికి మోరిస్ మెనో అనే బుక్ని రెఫర్ చేయడం జరుగుతుంది. నాకు మోరిస్ మెనోని బుక్ బైనరీ కాంబినేషనల్ సర్క్యూట్స్, బులియన్ ఆల్జీబ్రా, మినిమైజేషన్ ఆఫ్ ఫంక్షన్స్ యూజింగ్ కేమ్యాప్ అని ఉంటుంది. కేమ్యాప్, లాజిక్ గేట్స్, దేర్ స్టాటిక్, సీమాస్ ఇంప్లిమెంటేషను, అర్థమెటిక్ సర్క్యూట్, కోడ్ కన్వర్టర్, మల్టీప్లెక్సర్స్ అండ్ డీకోడర్స్, ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది. డిజిటల్ సీక్వెన్షియల్ సర్క్యూట్లో ఇవి కాంబినేషనల్ సర్క్యూట్. సీక్వెన్షియల్ సర్క్యూట్లో ల్యాచెస్, ఫ్లిప్ ఫ్లాప్స్, కౌంటర్స్, షిఫ్ట్ రిజిస్టర్, ఫైనట్ స్టేట్ మెషిన్స్, ప్రాపరేషన్, సెటప్, హోల్డ్ టైం, క్రిటికల్ పాత్. అదేవిధంగా డేటా కన్వర్టర్స్, శాంపుల్, హోల్డ్ టైం, A to D కన్వర్టర్స్, DTA కన్వర్టర్స్. A to D టైప్స్ ఆఫ్ A to D కన్వర్టర్స్, దాని కన్వర్షన్ టైం ఎంత ఉంటుంది. సపోజ్ డేల్స్లో A to D కన్వర్టర్లో కన్వర్షన్ టైం ఎక్కువ ఉండొచ్చా తక్కువ ఉండదు, దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి. అదేవిధంగా మరి రెజల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 1/2n అనే ఫార్ములా ఉంది. n అంటే నంబర్ ఆఫ్ బిట్స్ అనమాట, నంబర్ ఆఫ్ బిట్స్, డిజిటల్ బిట్స్. ఆ విధంగా ఇది ఈ విధంగా మనకి
రావటం జరుగుతుంది. ఈ విధంగా ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సెమీ కండక్టర్ మెమరీస్, రాము, ఎస్రాము, దీని మీద కొన్ని బిట్స్ అడగవచ్చు. కంప్యూటర్ ఆర్గనైజేషన్, మెషిన్ ఇన్స్ట్రక్షన్, అడ్రస్సింగ్ మోడ్స్, ఏఎల్యు, డేటా పాత్ కంట్రోల్, ఇన్స్ట్రక్షన్. ఈ పైప్ లైన్ ఇది 8085 మైక్రో ప్రాసెసరు, 8086 మైక్రో ప్రాసెసరు, x86 ఇంటెల్ బేస్ ప్రాసెసర్ మీద ఇవి కంప్యూటర్ ఆర్గనైజేషన్ కూడా ఉంది. మరి అదేవిధంగా మనం కంట్రోల్ సిస్టమ్కి వెళ్తే ద బేసిక్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్ కాంపోనెంటు, ఫీడ్బ్యాక్ ప్రిన్సిపల్, ట్రాన్స్ఫర్ ఫంక్షను, బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషను, సిగ్నల్ ఫ్లో, ట్రాన్సియంట్, స్టడీ స్టేటు, ఇది కంట్రోల్ సిస్టమ్. ఇది కామన్గా ఉంటుంది మనకి ఇన్స్ట్రుమెంటేషన్ లీడ్ కాంపోనెంట్, స్టేట్ వేరియబుల్, సొల్యూషన్ ఆఫ్ ఎల్టీఏ సిస్టమ్స్ మనకి. ఈ విధంగా మరి కమ్యూనికేషన్స్ సెక్షన్ 5 కమ్యూనికేషన్లో ర్యాండమ్ ప్రాసెస్, ఆటో కొరిలేషన్, పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ, ప్రాపర్టీస్ ఆఫ్ వైట్ నాయిస్, ఫిల్టరింగ్, ఈ విధంగా ఎనలాగ్ కమ్యూనికేషన్, ఏఎం మాడ్యులేషను, యాంప్లిట్యూడ్ మాడ్యులేషను, డిమాడ్యులేషను, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషను, ఈ విధంగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ థియరీలో ఎంట్రోపీ మ్యూచువల్ ఈ విధంగా ఉంటుంది. డిజిటల్ కమ్యూనికేషన్లో పల్స్ కోడ్ మాడ్యులేషను, డిపిసి, ఇవన్నీ సిఆర్సి, హ్యామింగ్ కోడ్, ఈ విధంగా మరి పిఎస్కేలో ఉంటుంది. ఈ విధంగా మరి మనకి వీడియో లెంత్ అయిపోద్ది కాబట్టి మరి మనం బ్రీఫ్గా చెప్తున్నాం. మీరు కామెంట్స్లో ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి. మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే గేట్ వారియర్స్ ఉంటారో, గేట్ యాస్పిరెంట్స్ ఉంటారో, నేను ఐఐటీలో చదవాలి, ఐఏఎస్సిలో చదవాలి, బ్యాంగ్లో చదవాలి, అదేవిధంగా ఇది కాకుండా నేను మరి పబ్లిక్ సెక్టార్లో నేను జాబ్ కొట్టాలి, పబ్లిక్ సెక్టార్ జాబ్ ఎన్టీపీసీ కానీ, బిహెచ్ఎల్ కానీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కానీ, డిఆర్డిఓ కొంతమంది డ్రీమ్ ఉంటుంది. వీటిల్లో జాబ్స్ కొట్టాలనుకున్న వాళ్ళు ఇది చూడవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్స్, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, డిఫరెన్షియల్ ఇంటిగ్రల్ ఫార్మ్స్, దేర్ ఇంటర్ప్రిటేషన్, బౌండరీ కండిషన్స్, వేవ్ ఈక్వేషన్, పాయింటింగ్ వెక్టర్, ప్లేన్స్, ప్రాపర్టీస్, రిఫ్లెక్షను, రిఫ్రాక్షను, ఇది ఫైబర్ ఆప్టిక్స్లో వస్తుంది. గ్రూప్ వెలాసిటీ, ప్రాపగేషన్తో స్కిన్ డెప్త్, ట్రాన్స్మిషన్ లైన్, ఈక్వెన్, క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ మ్యాచింగ్, మరి ట్రాన్స్ఫర్మేషన్, ఎస్ పారామీటర్, స్మిత్ చార్ట్, రెక్టాంగులర్, ఇవి మరి ఈ విధంగా ఆప్టికల్ ఫైబర్ డైపోల్ ఈ విధంగా రావటం జరుగుతుంది. ఇది సిలబస్. ఈ సెక్షన్ 8 సెక్షన్లు ఉన్నాయి. 8 సెక్షన్లు ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్, కమ్యూనికేషను, మరి డిజిటల్ సర్క్యూట్, ఎనలాగ్ సర్క్యూట్స్, ఇది తరువుగా ఉంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి 99% రావాలని నేనైతే కోరుకుంటున్నాను. 99% మనకి ఈ యొక్క 99% ఈసీ ప్రతి స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు ఐఐటీలో కానీ, ఐఏఎస్సి బెంగళూరులో కానీ, డియర్ స్టూడెంట్స్, నేను ఒకటే చెప్తున్నాను, నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, ప్రతి ఒక్కటి మనం ఏది చదివినా కానీ ఆ జీవితంలో ఆ కోర్సుని మళ్ళీ చదవాలి. మీరు గేట్ రాస్తున్నారు, గట్టిగా రాయండి. మళ్ళీ ఒకసారి ఐఏఎస్ ఐఏఎంలో బెంగళూరులో జాయిన్ అయితే ఐఐటి బెంగళూరు, మరి చెన్నై కానీ, మరి ఐఐటి ఖరగ్పూర్ కానీ, మరి బాంబే కానీ, ఢిల్లీ కానీ జాయిన్ అయితే మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు కష్టపడండి, ఒకసారి కష్టపడి యువర్ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నేను గురువుల ప్రతి ఒక్కరికి ఒక గురువు అనేవాళ్ళు ఉండాలి. నన్ను కూడా మీరు గురువుగా భావించండి. యువర్ టీచర్గా ఎజ్యూమ్ చేసుకుని మరి సలహాలు సూచనలు నాలో తీసుకోండి. ప్రతి ఒక్క వాళ్ళకి ఒక గురువు అనేవాళ్ళు ఉంటే కానీ వాళ్ళు ఎదగరు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇండిపెండెంట్గా కాదు, ఒక గురువు, ఒక టీచర్ ఉండాలి, ఒక గైడ్ ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళు ఇది చూసేవాళ్ళు వీడియో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మీ తమ్ముడు రాస్తున్నారో, అన్నయ్య రాస్తున్నారో, మీ అక్క రాస్తుందో, మీ చెల్లి రాస్తుందో ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయమనండి, వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.